పూరా లోకల్. హలో నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. నేను మధుకర్ రెడ్డి. రాష్ట్ర రాజకీయాలన్నీ వేడిగా సాగుతున్నాయి. ప్రధానంగా కరీంనగర్ పార్లమెంటు స్థానానికి హోరాహోరీగా సాగుతున్న ప్రచారాల్లో భాగంగా ప్రస్తుతం మనం బీజేపీ సిట్టింగ్ ఎంపీ శ్రీ బండి సంజయ్ మనతో ఉన్నారు. అయితే ప్రస్తుతం గత కొద్ది రోజులుగా కరీంనగర్ హాట్ టాపిక్గా మారిన సందర్భంగా అసలు కరీంనగర్ పార్లమెంటు పోటీ ఎలా ఉండబోతుంది, సిట్టింగ్ ఎంపీగా ఏం సాధించారు, ప్రజల నుంచి ఎలాంటి స్పందన రాబోతుంది, ప్రజల మూడు ఎలా ఉంది తెలుసుకున్నందుకు మనం మాట్లాడదాం. చెప్పండి, కరీంనగర్ మొదటి నుంచి కూడా పొలిటికల్ హబ్ అంటారు దీన్ని. అంతా కూడా రాష్ట్ర రాజకీయాలన్నీ జనరల్గా ఇక్కడనే కేంద్రీకరించబడుతున్న క్రమంలో మీరు గత 4 నెలల నుంచి కూడా సిట్టింగ్ ఎంపీగా ప్రజల్లో తిరుగుతున్నారు, పాదయాత్రలు చేశారు. ప్రస్తుతం ఎన్నికలు దగ్గరికి వచ్చాయి, ప్రజలు మూడు ఎలా ఉంది? ప్రజలందరూ ఆల్రెడీ ఓటు ఎవరికి వేయాలో నిర్ణయించుకున్నారు. ఇవి మోడీ ఎన్నికలు. తప్పకుండా మోడీ గారిని తిరిగి ప్రధానమంత్రిగా చేయాల్సిందే. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా లేని దేశాన్ని ఊహించుకోలేని స్థితిలో ఉన్నాం మేము. ఈ దేశాన్ని రక్షింపబడాలంటే, ఈ దేశంలో పేద ప్రజలు బాగుండాలంటే, దేశం అభివృద్ధి చెందాలంటే తప్పకుండా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాల్సిందే, అయి తీరాల్సిందే అని తప్పకుండా ప్రధానమంత్రిని చేస్తామని చెప్పి ఇలా ప్రజలందరూ నిర్ణయించుకున్నారు. కాబట్టి ఇలా భారతీయ జనతా పార్టీ తప్పుడు గెలవబోతున్నది. దాంతోపాటు గతంలో నేను ఎంపీగా ఉన్నప్పుడు ఫస్ట్ 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 2 సంవత్సరాలు కోవిడ్తో పోయినప్పుడు కూడా మిగతా 3 సంవత్సరాలు అతి తక్కువ సమయంలో 12,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు తీసుకొచ్చి అభివృద్ధిని తీసుకొచ్చినటువంటి వ్యక్తిని. కాబట్టి ప్రజలు అన్నీ ఆలోచించే ఈసారి ఎట్టి బస్సులో భారీ మెజార్టీతో సంజయ్ని గెలిపియాలని చెప్పి ఆలోచనతున్నారు. కాబట్టి వాళ్ళు మేము దాదాపు 40 రోజుల పాటు ప్రజాహిత యాత్ర పేరుతోని ఈ కరీంనగర్ పార్లమెంట్లో యాత్ర చేసినప్పుడు ప్రజలు వాళ్ళు ఆదరించి, అభిమానించి, స్వాగతించిన విషయాన్ని చూస్తే స్పష్టమవుతుంది. ప్రధానంగా చూస్తే గత కొద్ది రోజులుగా ప్రతిపక్షాలు ఇటు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ బండి సంజయ్ యాజ్ ఏ ఎంపీగా కరీంనగర్కు ఒక్క నిధులు కూడా తెచ్చిన దాఖలా లేవు. ఒక ఎంపీకి రాజకీయంగా రాజ్యాంగపరంగా వచ్చే నిధులనే తాను తెచ్చానని చెప్తున్న పరిస్థితి అని చెప్పి ఆరోపిస్తున్నారు. దీన్ని ఎలా తీసుకోవచ్చు? వాళ్ళకు చెవులు కనబడతలేవు, కళ్ళు కనబడతలేవు, అటువంటి వాళ్ళకి ఏం అర్థం ఇవ్వాలా? వాళ్ళ విమర్శించే వాళ్ళు గతంలో సిట్టింగ్ ఇంతకుముందు ఎంపీలు, మరి వాళ్ళు అన్నీ చేస్తే పోయినసారి ఒక ఆయనకి డిపాజిట్ రాలే, ఇంకో ఆయనేమో ఇప్పుడు పొడి చేస్తున్న అభ్యర్థేమో 98,000 ఓట్లతో ఓడిపోయాడు. మరి ఇప్పుడు వీళ్ళు చేస్తున్న వాళ్ళు పోయినసారి ఎన్నికల ప్రచారంలో వాళ్ళు చేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం ఎందుకు చెప్పుకోలేకపోయారు? ఏం చేయలేక కాబట్టి వాళ్ళు చెప్పుకోలేకపోయారు. మరి నేను అడుగుతున్నా, ఇవాళ నేను 12,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు తీసుకొచ్చి బుక్లెట్ ద్వారా మన కరీంనగర్ శాసనసభ ఎన్నికలో ప్రచారం చేసుకున్నా, ఇప్పుడు ప్రచారం చేస్తున్నా. ప్లస్ కేంద్ర ప్రభుత్వం గ్రామాల వారిగా ఏమేమి నిధులు ఇస్తుందో పూర్తిగా పోస్టర్ల రూపాయనగా ప్రచారం చేస్తాం మేము. గతంలో ఉన్నటువంటి వినోద్ కుమార్ గారు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము ఏ గ్రామానికి ఎన్ని నిధులు ఇస్తుందో ఎందుకు చెప్పుకోలేకపోయారు? బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఎన్ని అభివృద్ధి నిధులు ఇచ్చిందో ఎందుకు చెప్పలేకపోయినారు? ఇవాళ నేను లేఖలు రాసినా, నేను పార్లమెంట్లో మాట్లాడినా అంటారు. నువ్వు లేఖలు రాస్తే, పార్లమెంట్లో మాట్లాడితే కరీంనగర్ ప్రజలకు వచ్చింది ఏంది? ఇవాళ నువ్వు లేఖ రాసినావు, నువ్వు చేసినా అంటున్నావు. ఇప్పుడు కరీంనగర్ వరంగల్ నేషనల్ హైవే ఉంది, దానికి నువ్వు లేఖ రాస్తా అంటున్నావు. లేఖ రాస్తే ఏమైంది? మరి నువ్వు ఏం చేయకుండా అన్నీ చేస్తా అని చెప్పుకుంటున్నావు. నేను వచ్చినక్కడే కదా ఇప్పుడు దానికి బడ్జెట్ శాంక్షన్ చేసుకొని టెండర్ నిర్వహించి ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రారంభోత్సవాలు చేసినాం, పనులు ప్రారంభమైనాయి. నువ్వు ఎప్పుడన్నా 2,000 కోట్ల రూపాయలు తీసుకొస్తున్నా అని చెప్పి ఎప్పుడన్నా చెప్పుకున్నావా? చెప్పుకుంటే పోయినసారి కరపత్రం నువ్వు పెట్టుకుందువు కదా, ఎందుకు పెట్టుకోవాలి? మరి ఎలికతొత్తి సిద్దిపేట రోడ్డుకు నేను 500 కోట్ల రూపాయలు పట్టుకొచ్చిన, ప్రధానమంత్రి స్వహస్తాలతో ప్రారంభోత్సవాలు చేసిన. నువ్వు పోయినసారి ప్రచారంలో ఎందుకు చెప్పుకోలే? మరి నువ్వు 500 కోట్లు తీసుకొస్తా అని చెప్పి ఇక్కడ ఆర్ఓబికి ఇంత ఇబ్బంది పడుతుంటే నువ్వు ఏ రోజైనా లేఖలు రాసినావా? ఏ రోజైనా ఆర్ఓబి నిధులు తీసుకొచ్చినావా? నేను ఎంపీ అయినాక 20 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించి 80 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇవ్వమంటే ఇవ్వలేదు. సేతుబంధన్ గత సంవత్సరం స్కీమ్ ప్రారంభమైంది. నేను ఎంపీ అయినాక సేతుబంధన్ స్కీమ్ కింద ఆర్ఓబిని పెట్టించి 154 కోట్ల రూపాయలు పూర్తిగా 100% కేంద్ర ప్రభుత్వ నిధులతో నేను ప్రారంభోత్సవాలు చేస్తాను. నువ్వు ఎందుకు చెప్పుకోలేకపోయినావు? ఎందుకు ఇవ్వలేకపోయినావు? ఇలా శాతవ యూనివర్సిటీకి అటానమస్ 12B స్టేటస్ ఎందుకు తీసుకొచ్చుకోలేదు? ఇవాళ ఎస్ఆర్ఆర్ కళాశాల
ఉమెన్స్ కాలేజ్ రెండు ఉన్నప్పుడు అవి కూడా ప్రభుత్వ డిగ్రీ కాలేజే కదా. అటానమస్ ఎందుకు ఇప్పలే? సిఆర్ఎఫ్ నిధులు తెలంగాణ రాష్ట్రానికి వచ్చినలో దాదాపు 25-30% నేను కరీంనగర్ పార్లమెంట్ పట్టుకొచ్చుకున్నా. నువ్వు ఎంత పట్టుకొచ్చినావు? గ్రామీణ సడక్ యోజన నిధులు అత్యధికంగా కరీంనగర్ పట్టుకున్నా. నువ్వు ఎందుకు వరకరాలేకపోయినావు? గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఎక్కువ తీసుకొస్తున్నావు. నువ్వు ఎందుకు తీసుకురాలేకపోయినావు? నువ్వు ఎందుకు ఒప్పుకోలేకపోతున్నావు? మరి కొన్ని లేఖలు రాష్ట్రం అంటున్నావు. నువ్వు మరి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో అనేక మంది నిరుద్యోగ యువత ఇబ్బంది పడుతున్నారు. కేసీఆర్ ఇంటికో ఉద్యోగం ఇస్తాను, నిరుద్యోగం ఇస్తున్నాడు. ఇవాళ నువ్వు కేసీఆర్కి ఎందుకు లేఖ రాలే? నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారు కరీంనగర్ పార్లమెంట్లో, లేక చేతులు రాలే నీకు. అట్లది కానీ కరీంనగర్ స్మార్ట్ సిటీ నేను తీసుకొస్తా అంటున్నాను. స్మార్ట్ సిటీ నువ్వు తీసుకొచ్చినా అన్నప్పుడు 196 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. 196 కోట్ల రూపాయలు అదనంగా మ్యాచింగ్ గ్రాంట్ ఎవరు ఇవ్వాలి? రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. 3 సంవత్సరాలు ఆ నిధులను మొత్తం కేసీఆర్ డైవర్ట్ చేసిండు. కరీంనగర్ రానియలే. కేంద్ర ప్రభుత్వం 3 సార్లు లేఖ రాయించిన, రిప్లై ఇవ్వలే. మరి అప్పుడు నువ్వు లేఖ ఎందుకు రాలే? కేసీఆర్ దగ్గరికి పోయి కేంద్రం నిధులు తీసుకెళ్ళి నేను స్మార్ట్ సిటీ పట్టుకొచ్చిన, కేంద్రం నిధులు తీసుకొచ్చింది, నేను స్మార్ట్ సిటీ పట్టుకొచ్చిన, మరి నువ్వు నిధులు డైవర్ట్ చేయడం కరెక్ట్ కాదు, మనం ఇచ్చే నిధులు కూడా ఇస్తలేం అని ఎందుకు రాలేకపోయినావు? ఇవాళ నేను హైదరాబాద్లో మీటింగ్లో స్టాండింగ్ కమిటీ మెంబర్గా నేను కొట్లాడితేనే నిధులు వచ్చినాయి కదా. కాబట్టి ఇవన్నీ ఇప్పుడు చెప్తున్నాం, ప్రజలకు తెలుసు కాబట్టే ఇవాళ ప్రజలు బీజేపీని ఆదరిస్తున్నారు. మోడీ గారి మీద అభిమానంతో నన్ను మళ్ళీ ఎంపీగా గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకే బీఆర్ఎస్ పార్టీ ఏరికైనా ప్రజలు నిలదీస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రచారం తిరగలేని పరిస్థితి అలా కరీంనగర్ పార్లమెంట్లో ఉంది. దీనికి కారణం ఏంటంటే వాళ్ళు వివరించిన తీరు, ప్లస్ ఆయన లోకల్ కాదు కాబట్టి ఈయన సౌత్ తల్లి ప్రేమ చూపడతాడు ఈయనే, కాబట్టి ఓట్లు ఏమని చెప్పి నిర్ణయించుకున్నారు. కాబట్టి ఈ పరిస్థితి వల్ల భారతీయ జనతా పార్టీకి అనుకూల పరిస్థితి ఉంది కదా. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ఒక ఆరోపణ చేస్తుంది. కాంగ్రెస్ అభ్యర్థులను చాలా చోట్ల డమ్మీలు పెట్టి భారతీయ జనతా పార్టీకి ఎంపీలు గెలిపించాలనే ఒక ఆలోచన ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థిని చాలా లేటుగా 15 రోజుల ముందు ప్రకటించడం జరిగింది. ఇదంతా ఒక లోపాయకార ఒప్పందం అని చెప్పి బీఆర్ఎస్ గట్టిగా ఒక విమర్శ చేస్తున్న సందర్భాన్ని ఎలా తీసుకోవచ్చు? ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు? బీఆర్ఎస్ బీజేపీ కుమ్మకై డమ్మీ అభ్యర్థులు పెట్టారు అంటున్నారు. వాళ్ళిద్దరిది అండర్స్టాండింగ్, బీఆర్ఎస్ కాంగ్రెస్ అంతా లోపాయకార ఒప్పందం. ప్రతి ఎలక్షన్లో రాగానే కాంగ్రెస్లో ఉంటారు, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అంటారు. బీఆర్ఎస్లో ఏమంటారు? ఎలక్షన్ రాగానే బీజేపీ కాంగ్రెస్ ఒకటే అంటారు. కాబట్టి మొన్న ఎన్నికలు గెలిచిరు ఆ మాటలు చెప్పి. కానీ ఈసారి ప్రజలకు వాస్తవాలు తెలుసు కాబట్టి భారతీయ జనతా పార్టీ మాకు ముఖ్య ప్రధానం. ఒకటే, ఇవి ఢిల్లీకి సంబంధించిన ఎన్నికలు కాబట్టి కేంద్రంలో నరేంద్ర ప్రభుత్వం ఏర్పడబోతుంది కాబట్టి అత్యధిక స్థానాలు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలిస్తే ఎక్కువ నిధులు వస్తాయి. తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైంది. ఎవరు చెప్పారు? స్వయం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పారు. నెలకు 11,000 కోట్ల రూపాయలు ఇలా మేము కేసీఆర్ అప్పుల మీద మిత్తి కట్టాల్సి వస్తుంది, జీతాలకు అవుతున్నాయి, చాలా ఇబ్బంది ఉందని ఆయన చెప్పాడు. కాబట్టి ఇవన్నీ ఇబ్బందులు తీరాలంటే, అభివృద్ధి నిధులు రావాలంటే కేంద్రంలో మోడీ గారి ప్రభుత్వం ఉంది కాబట్టి ఎక్కువ స్థానాలు గెలవాలని చెప్పి గెలిపించాలని ప్రజలు చూస్తున్నారు. కాబట్టి మేము పక్కా ఇక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయి కాబట్టి గెలుస్తున్నాం. కాబట్టి వీళ్ళిద్దరు లోపాయకారు ఒప్పందం ఉంచుకొని ఇద్దరు కలిసి రాత్రి కూడా మాడుకొని ఇద్దరు సమానమైన విమర్శలు చేస్తారు, సేమ్ విమర్శలు చేస్తారు, వేరే ఏం తేడా ఉండదు. ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు కేసీఆర్ అనే నాణానికి బొమ్మ బోర్సులా అంటారు. కరీంనగర్ పార్లమెంటు స్థానానికి చూస్తే గతంలో మీరు 2018 అప్పుడు 7 స్థానాలు బీఆర్ఎస్ అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకున్న సందర్భంలో మీరు విజయం సాధించడం జరిగింది. కానీ ఈసారి కొత్తగా చూస్తే కాంగ్రెస్ 4 స్థానాలు, బీఆర్ఎస్ 3 స్థానాలు ఉన్నాయి. అవి 2 పార్టీలు కూడా పంచుకున్న నేపథ్యంలో ఈసారి మీ పోటీ ఎలా ఇవ్వబోతున్నారు, ఆదరణ ఎలా ఉండబోతుంది, మీ గెలుపు పైన కరెక్ట్గా చెప్పాలంటే ఏ లక్ష్యం పనిచేస్తుంది? తప్పకుండా ఇక్కడ వారు వన్ సైడ్ లెక్కనే ఇక్కడ యుద్ధం కొనసాగుతున్నది. ఎందుకంటే గతంలో 7 బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు కూడా నేను 98,000 మెజార్టీతో గెలిచిన, ప్రజలు గెలిపించారు, నన్ను కార్యకర్తలు కష్టపడ్డారు. ఈసారి ఈ ఎన్నికలు రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు కావు, దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు. ఈ దేశంలో పేద ప్రజల బాగోగుల గురించి, పేద ప్రజల బతుకు గురించి ఆలోచించే ఎన్నికలు, ఈ దేశాన్ని అభివృద్ధి చేసేటువంటి ఎన్నికలు. కాబట్టి ప్రధానమంత్రి అభ్యర్థి నిర్ణయించే ఎన్నికలు. మా ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోడీ గారిని ప్రకటించినాం. కాంగ్రెస్ పార్టీకి ప్రధానమంత్రి అభ్యర్థి లేడు, బీఆర్ఎస్ పార్టీ ఓటేస్తే మూసినది లేసినట్టే. కాబట్టి ఇవన్నీ ఆలోచించిన తర్వాతనే మోడీ గారు ప్రధానమంత్రి అవుతారు, బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది. కాబట్టి ఎక్కువ నిధులు అంటే ఇక్కడ బండి సంజయ్ గెలవాలి. మేము బండి సంజయ్ ఓటేస్తే బండి సంజయ్ ఎంపీ ఓటు తీసుకుపోయి నరేంద్ర మోడీ గారికి వేస్తారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఎవరికి ఓటేస్తారు? ప్లస్ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరు మీకు తెలుసా? ఎప్పుడు నాకు మీ కెమెరామెన్ తెలుసా? ఎప్పుడు నాకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లోకలా నాన్ లోకలా ఇంతవరకు క్లారిటీ లేదు. ఇక బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పక్క నాన్ లోకల్ దాలా. కాబట్టి వాళ్ళిద్దరి గురించి ఆలోచించే స్థితి లేరు. ఎందుకంటే
రేపు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పోయి ఏమని చెప్పుకుంటారు, మా అభ్యర్థి వాళ్ళ అభ్యర్థి నుంచి వాళ్ళకే తెలియదు. వాళ్ళందరూ ఉంటారు, అరే బండి సంజయ్ పోయినసారి ఎంపీ ఉన్నప్పుడు ఏ పార్టీ అయినా కూడా ఏమైనా కష్టం వస్తే ఇబ్బంది వస్తే మమ్మల్ని ఆదుకునే ప్రయత్నం చేసిండు, మాకు సహకరించే ప్రయత్నం చేసిండు. కాబట్టి ఈ కరీంనగర్లో అన్ని జెండాలను పక్క పెడదాం. అభివృద్ధి ఎజెండా, నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయడమే ఎజెండా, కరీంనగర్లో బండి సంజయ్ని గెలిపించడమే ఎజెండాగా అన్ని రాజకీయ పార్టీల కార్యకర్తలు ఒక్కటే ఎవరన్నా గెలిపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆ విశ్వాసాన్ని నమ్మకంతో ఇంకా జోష్గా పనిచేస్తున్నాం మేము. ఒక మంత్రి అక్షంతల గురించి మాట్లాడడం జరిగింది గతంలో, రాముని అక్షంతల పైన. మొన్న ఒక సభలో మాజీ ముఖ్యమంత్రి పులిహోర గురించి, అక్షంతల గురించి మాట్లాడింది. ఇవన్నీ కూడా ఎలా తీసుకోవచ్చు అంటే ప్రజల్లో ఒక సున్నితమైన అంశాన్ని వారు మాట్లాడుతున్నప్పుడు భారతీయ జనతా పార్టీగా మీ స్పందన ఉండబోతుంది? ఇప్పుడు మేము మాట్లాడితే మతం, వాళ్ళు మాట్లాడితే సెక్యులర్ వాళ్ళు. ఇప్పుడు రాముల వారి అక్షంతల గురించి అంటే రాముల వారి అక్షంతలు, రాముల వారి పేరు చెప్తేనే భయపడుతున్నారు. రాముల వారి పేరు చెప్తే భక్తి ఉండాలి, కానీ ఇక్కడ భయం స్టార్ట్ అయింది. రాముడు అంటే భయం ఎవరికి ఉండాలి? సైతాన్లకు, రాక్షసులకు ఉండాలి. అది వాళ్ళు ఆలోచించాలి. అక్షింతల గురించి మాట్లాడితే ఇలా ప్రజలు చిత్కరించుకుంటున్నారు. సాక్షాత్తు గతంలో కేసీఆర్ గారు పులిహోర తింటే కడుపు నింపుతుందా, పసుపు కలిపితే బియ్యము అక్షింతలు అవుతాయా, అవి కడుపు నింపుతాయా అంటే నువ్వు హోమాలు చేసినావు, నేను నిక్కార్స్ అనే హిందూను అన్నావు. ఏడవైంది మరి హిందుత్వం? మరి నువ్వు యాగాలు చేసినావు కదా, పసుపు కలిపిన అక్షింతలు నీ కడుపు నింపినాయా? మరి నువ్వు పులిహోర ప్రసాదం పెట్టినావు, కడుపు నింపింది అమ్మ నీకు? నీ పులిహోర తింటే కడుపు నింపుతుంది, మంద అవుతుంది కడుపు నింపుతుంది, పులిహోర నీ కడుపు నింపుతుంది నీకు. ఇలా రాముల వారి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా అన్ని రామాలయాలు, అన్ని దేవస్థానాల్లో భక్తులందరూ రాజకీయాలకు అత్యంత కలిసి వాళ్ళు పులిహోర ప్రసాదం తింటే ఆ పులిహోర ప్రసాదాన్నే నువ్వు అక్కడ ఒక వర్గం ప్రజలు ఎక్కువ ఉన్నారని చెప్పి రెచ్చిపోయి వాళ్ళ ముందట వాళ్ళ దేవునికి అనుగుణంగా ఇలా రాముల వారి ప్రసాదాన్ని, రాముల వారిని, హిందూ సమాజాన్ని హేళన చేసే విధంగా నువ్వు మాట్లాడిన మాటలు ఇలా హిందూ సమాజం, ముఖ్యంగా మహిళలను మర్చిపోరు. ఇలా రాముల వారి ప్రసాదాన్ని నువ్వు కించపరిచే స్థాయికి వచ్చినావంటే నీ సంగతి ఎందుకు చూడడానికి సిద్ధం. ఇప్పటికే నీకు అతి గతి లేదు నీకు. ఇవాళ కరీంనగర్లో హిందువులు బొందుగాలంటే బొంద సందర్భాన్ని మర్చిపోయినట్టున్నాను. కాబట్టి ఆ విషయంలో ప్రజలు ఆలోచిస్తారు. తప్పకుండా రెండు పాటకు గుణపాఠం పక్కా చెప్తారు. మీ గెలుపుకు ప్రధాన మంత్రి మోడీ చరిస్మా అనుకోవచ్చా, లేకుంటే మీరు స్థానికులు అని చెప్పుకుంటున్న బండి సంజయ్గా ప్రజలను ఆదరణ అనుకోవచ్చా? తప్పకుండా మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలని చెప్పి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంట్ ఆలోచిస్తున్నారు. కాబట్టి మోడీ గారి ఆశీర్వాదంతో బండి సంజయ్ని పక్క గెలిపించాలి. బండి సంజయ్ గెలిపిస్తేనే పోయినసారిగా మాకు అభివృద్ధి నిధులు వస్తాయి. బండి సంజయ్ మా కోసం ఫైట్ చేస్తారు. ఇలా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అమలు చేయకుండా కూడా, గతంలో బీఆర్ఎస్ పార్టీ అమలు చేయకుండా ఎట్లా ఫైట్ చేసిన వ్యక్తి కావాలి. ఇవాళ వాళ్ళిద్దరు చీటర్స్, లూటర్స్. బండి సంజయ్ మాత్రం ఫైటర్ అనేటువంటి ఆలోచనతో ప్రజలను ఆదరించి, అబ్బాయించి గెలిపించాలని సిద్ధంగా ఉన్నారు. అంటే మీరు ఏం కోరుకుంటున్నారు ప్రజలను? 7 నియోజకవర్గాల్లో ఇప్పటికే మీరు సుడిగాలు పర్యటన చేసిర్రు. మీకున్నది కేవలం 10 నుంచి 12 రోజులు. ఈ 12 రోజుల్లో మీ కార్యాచరణ ఉండబోతుంది. మీకు ధీటుగా ఇప్పటికే ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్ కూడా ప్రచారాలు ముమ్మరం చేసింది. మీరు ప్రజలను ఏం కోరుకుంటున్నారు? మీకు ఎలా ఉండబోతున్నారు స్పందన? నేను మీకోసం ఫైట్ చేసిన వ్యక్తిని. రాష్ట్ర అధ్యక్షుడి అయిన తర్వాత రైతుల కోసం, విద్యార్థుల కోసం, యువత కోసం, ఉద్యోగస్తులు, ఉపాధ్యాయుల కోసం, ఆర్టీసీ కార్మికుల కోసం, మహిళల కోసం, పోడు భూముల సమస్యలు కానీ, దళితుల, ఎస్సీ, ఎస్టీ, బీసీ, అగ్రవర్ణాల పేదల సమస్యల మీద ఫైట్ చేసిన వ్యక్తిని. 100 కేసులు నా మీద ఉన్నాయి. అనేక సార్లు జైలుకు వేసిన వ్యక్తిని. కాబట్టి తిరిగి మీకు అండగా ఉండడానికి నేను సిద్ధంగా ఉన్నా. అభివృద్ధి నిధులు గతంలో ఏ విధంగా తీసుకొస్తున్నాం అంతకంటే ఎక్కువ అభివృద్ధి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తిరిగి మీ ఆశీర్వాదంతో ఏర్పడబోతుంది. కాబట్టి అటువంటి పార్టీ అభ్యర్థి నన్ను గెలిపిస్తే మీకు నిధులు వస్తాయి. ఈ ఇద్దరు అభ్యర్థులు కూడా ఏ రోజు మీకు అందుబాటులో లేరు. ఏ రోజు ఏ సమస్యలో ఫైట్ చేసిన దాఖలా లేవు. వాళ్ళిద్దరు కూడా ఇక్కడ వ్యక్తులు కాదు, సమస్యల మీద అవగాహన ఉన్న వ్యక్తులు కాదు, సమస్యల మీద ఫైట్ చేసిన వ్యక్తులు కాదు, మీకు పరిచయం ఉన్న వ్యక్తులు కాదు. కానీ మీరు పెంచి పోసినటువంటి, మీరు తయారు చేసినటువంటి ఒక సామాన్య కార్యకర్త బండి సంజయ్. మీరు తయారు చేసిన కార్యకర్త ఇలా కరీంనగర్ గల్లీలో కొట్లాడిండు, ఢిల్లీ వీధిలో కొట్లాడిండు, భాగ్యనగర్ వేదికగా కొట్లాడిండు. కాబట్టి దయచేసి మీరు తయారు చేసిన కార్యకర్తను ఇంకా ప్రోత్సహించే ప్రయత్నం చేయాల్సిందిగా నన్ను భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇది మొత్తంగా చూసుకుంటే తాను ఒక ఫైటర్ అని, రానున్న ఎన్నికల్లో ప్రజలు తనను గెలిపించాలని కోరుతూనే ఒక గల్లీ నుంచి ఢిల్లీ వరకు మీరు పంపిన ఒక నాయకునిగా నన్ను ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో భారీగా గెలిపించాలని కోరుతున్నారు. మరోవైపు ప్రత్యర్థులు ఏదైతే బీఆర్ఎస్, కాంగ్రెస్కు సంబంధించిన అభ్యర్థులంతా కూడా స్థానికులు కాదు. మరోవైపు గతంలో వారిద్దరు కూడా ఇక్కడ కాంగ్రెస్లో ఓవైపు బీఆర్ఎస్ అభ్యర్థి గతంలో ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఎలాంటి అభివృద్ధి చేయలేదు. మరో కాంగ్రెస్ అభ్యర్థి మాత్రం స్థానికుడు కాదు, ఎన్నికలు మాత్రమే వస్తారు కాబట్టి నన్ను ఎన్నుకోవాలని చెప్తున్న పరిస్థితి. ఇది కరీంనగర్లో పార్లమెంటులో జరుగుతున్న హోరాహోరీ ప్రచారంలో భాగంగా ప్రస్తుత పరిస్థితి. కెమెరా పర్సన్ మైదర్తో మధుకర్ రెడ్డి, పూరా లోకల్ న్యూస్, కరీంనగర్.